గోవిందాయ నమః. హిందూ బంధువులందరికీ జై శ్రీరామ్. వందే మాతరం. రోడ్డు మీద ఎక్కడైనా నిమ్మకాయలు, ఎండుమిరపకాయలు, వెంట్రుకలు, గోళ్ళు, ఏదైనా ప్రయోగం చేసినవి, ఏదైనా దృష్టి తీసినవి, ఇలాంటివి కనపడితే మనం భయపడిపోతూ ఉంటాము. మనము వాటిని గబాల కాళ్ళతోటి తొక్కితే ఏదైనా అరిష్టం జరుగుతుంది, మనకి ఏదైనా అవుతుందేమో అని చాలా మంది భయపడుతూ ఉంటారు. ఈ విషయాల గురించి నేను వీడియో చేయాలి అనుకుంటూ ఉండగానే నిన్న ఎవరో గానీ నా కామెంట్ సెక్షన్ లో కామెంట్ రాశారు. ఆ కామెంట్ మీకు కూడా చదివి వినిపిస్తాను. అక్క, ఈరోజు మా ఇంట్లో ఇంటి బయట రోలు మీద ఒక కవర్లో 7 పిండి ముద్దలు, పాత గుడ్డ, పీలికలు, జుట్టు, నిమ్మకాయలు, పసుపు కుంకుమ వేసి పెట్టారు. ఎవరు వచ్చి పెట్టారో తెలియడం లేదు. ఎందుకు అలా చేశారో కొంచెం భయంగా ఉంది అక్క, ఏదైనా అవుతుందా అని. ప్లీజ్ గివ్ రిప్లై అక్క. ఇది కామెంట్ సారాంశం. పాపం భయపడిపోతున్నారు. సరే, దీని గురించి కొంచెం మాట్లాడుకుందాము. నా జీవితంలో చూసిన ఘటనలు కూడా కొన్ని చెప్తాను. నేను చిన్నప్పుడు ఊర్లో ఒక బాలింతని పురుటి శిశువుతో సహా వాళ్ళ అత్తారింటికి తీసుకొని పోవడానికి కారెక్కించుకొని ఆ ఊరి చివరి వరకు తీసుకుని వెళ్ళి పొలిమేరల దగ్గర ఆపి అక్కడ ఈ బాలింతకు పురిటికందుకు ఏం కాకుండా దిష్టి తీయడం కోసం అనేసి ఒక కొబ్బరికాయ తీసుకొని దిష్టి తీస్తే అక్కడ కొబ్బరికాయ బాగా కొట్టేసి ఆ బాలింతని కారులో తీసుకెళ్లిపోయారు. ఆ ఊర్లోని ఒక మతి స్థిమితం లేని పిచ్చివాడు తిరుగుతూ ఉండేవాడు. ఆ ఊరి చివర ఏదో అటు ఇటు తిరుగుతూ ఉన్నాడు. కొబ్బరికాయ పగలు కొట్టినప్పుడు ఆ పిచ్చివాడు చూశాడు. వెంటనే ఆ పగిలిపోయిన కొబ్బరికాయని తీసేసుకొని ఆ కొబ్బరికాయ ముక్కలు అక్కడే ఒక చెట్టు దగ్గర అరుగు ఉంటే ఆ అరుగు మీద కూర్చొని తినటం మొదలెట్టాడు. అతనికి తినడానికి ఒక వస్తువు దొరికింది. ఆనందము శుభ్రంగా తినేశాడు. 70 ఏళ్ళు ఉన్నాడు ఆ పిచ్చోడు. మన ఈ మధ్యలోనే పోయాడు. ఉన్నాడు, బానే ఉన్నాడు. సరే, అది ఎప్పుడో చిన్నప్పుడు విషయము పోనివ్వండి. ఈ మధ్య కాలంలో నేను ఘటన చూశాను. కొద్ది రోజుల క్రితం నేను ఆ వీధిలో రోడ్డు మీద బండి మీద కూరగాయలు తీసుకుంటున్నా. అక్కడ ఇంకొక ఇంటి వాళ్ళు ఎవరో కొత్త కారు తీసుకున్నట్లుంది. ఆ కారును బయట పెట్టేసి దానికి గుమ్మడికాయ తోటి అలాగే ఒక కొబ్బరికాయ మీద కర్పూరం వేసి దిష్టి తీసేసి పగలగొట్టి ఆ కారు వేసుకుని వెళ్ళిపోయారు. రోడ్డుకి ఇంకొక వైపున ఖాళీ స్థలము, అక్కడ ఏదో అపార్ట్మెంట్ కన్స్ట్రక్షన్ జరుగుతూ ఉంది. ఒరిస్సా వైపు నుండి మన హిందువులే నిరుపేదలు ఆ కన్స్ట్రక్షన్ పనులు అవి చేయడానికి వచ్చి ఆ ఖాళీ స్థలంలో ఒక టెంట్ గుడిసెలాగా వేసేసుకుని ఆ గుడిసెలో నివాసం ఉంటున్నారు. 3 పిల్లలు ఉన్నారు వాళ్ళకి. ఆ గుడిసెలో నుండి ఆ ఇళ్ళలు బయటకు వచ్చి రోడ్డు మీద పగలు కొట్టిన ఫ్రెష్ కొబ్బరికాయ ముక్కలు 2 ఉంటే ఆ 2 చెక్కలు తీసుకొని గుడిసెలోకి వెళ్ళిపోయింది. బయటకు వచ్చాక హిందువులు అడిగాను ఆమెని, దిష్టి తీసి పడేసిన కొబ్బరికాయ ముక్కలు కదా, తీసుకెళ్ళి ఏం చేసుకుంటావని. అని చెప్పింది కదా, అమ్మ కొబ్బరికాయ కొనుక్కోవాలంటే 40-50 రూపాయలు అవుతుంది, ఎక్కడి నుంచి కొనగలుగుతాము, పిల్లలు 4 ఉన్నారు కదా, ఇప్పుడే పగలగొట్టారు కదా కొబ్బరికాయ, ఊరికే ఎందుకు పోనివ్వడం, అది పెట్టి ఏ చట్నీయో కూరో చేసేసుకుంటే మాకు ఈ పూట గడిచిపోతుంది కదా. మనము స్కూల్లో పాఠాలు నేర్చుకుంటాం, కాలేజీలో పాఠాలు నేర్చుకుంటాం, కొన్ని పుస్తకాలు చదివి, కొన్ని మన ధార్మిక గ్రంథాలు చదివి, కొన్ని పెద్దవాళ్ళు చెప్తే విని, కొన్ని మన స్వీయ అనుభవాల ద్వారా. కానీ ప్రపంచాన్ని చూడందే, పరిస్థితుల్ని గమనించందే పాఠం పూర్తి కాదండి. మనం నేర్చుకునే పాఠాలన్నీ ఒక ఎత్తు. ప్రపంచాన్ని, సమాజాన్ని, పరిస్థితుల్ని, మనుషుల్ని చూసిన తర్వాత నేర్చుకునే పాఠం ఇంకో ఎత్తు. ఒక వస్తువును చూసి ఒకడు గడగడా వణికిపోతుంటే ఇంకొకడు కడుపు నింపుకోవడానికి ఈ వస్తువు దొరికింది కదా అని పట్టుకెళ్ళిపోతున్నాడు. ఆ వణికిపోయేవాడు మనిషే, తీసుకొని తింటున్నవాడు మనిషే. ఈ వెంట్రుకలతో, మిరపకాయలతోటి, ఎవరివైనా గోల్డ్ దొరికితే గోళ్లతోటి, వాళ్ళ వస్త్రాలు తీసుకొచ్చి అవి గుడ్డ పీలికలు చేసి వాటితోటి, మట్టితోటి, అన్నముతోటి, పిండితోటి రకరకాల ముద్దలు బొమ్మలు చేసేసి వాటితోటి ప్రయోగాలు చేస్తారా అంటే చేస్తారు. అవి ఫలిస్తాయా? అది కదా మనకి కావాల్సింది. ఎవరి మీద ప్రయోగం చేశారో వాళ్ళకు ఫలించడానికి ముందు ఎవడి ప్రయోగం చేశాడో వాళ్ళకు బాగా ఫలిస్తాయి. రాసి పెట్టుకోండి విషయాన్ని. వీళ్ళు ఈ ప్రయోగం ఎవరి మీద చేశారో వాళ్ళకి ఫలిస్తుందో లేదో, కానీ ఎవడి ప్రయోగం చేపించాడో వాడి 100% ఫలిస్తుంది. వాడి మీద ముందు ఆ ప్రయోగం కొడుతుంది, ఎఫెక్ట్ చూపిస్తుంది, గుర్తుపెట్టుకోండి. ఉదాహరణ చెప్తాను. నేనున్నానండి, ఎవరో పాడైపోవాలని ఎవడి మీద కోపంతోటో, సరే వాళ్ళు మంచోళ్ళు కాకపోవచ్చు, నేనే మంచిదని కావచ్చు, వాడు నాకేదో అపకారం చేసి ఉండవచ్చు, ఆ కోపం మీద నేను ఒక ప్రయోగం చేయించాను అనుకోండి. వాళ్ళ బట్టలు తీసుకొచ్చి వాళ్ళ వెంట్రుకలో గోళ్ళో సేకరించుకొచ్చి ముందు ధర్మ విరుద్ధమైన ఈ పని చేసినందుకు, ఇంకొకరి నాశనం కోరుకొని ఈ పనులు చేసినందుకు అది వికటించి నాకు నా కుటుంబానికి కొడుతుంది. అవతల వాడు నిజంగా చెడ్డాడైతే కొంత మాత్రమే అవతల వాడి మీద ప్రభావం చూపిస్తుంది. అంతకు మించి కలికాలంలో ప్రయోగాలన్నీ పనిచేయవు. భయపడేవాడు ఒకడు ఉంటే భయపెట్టేవాళ్ళు 100 మంది తయారవుతారు. రోడ్డు మీద వెళుతున్నాము, ఏ నిమ్మకాయ మిరపకాయలు జుట్టు తొక్కామనుకోండి, ఏమవుతుంది తొక్కితే? భగవంతుడు 84 లక్షల జీవరాశులను సృష్టిస్తే వాటిలో సర్వశ్రేష్ఠుడు మనిషి, అవునా? మనం కూడా గసగస వణికిపోయి భయపడిపోయి మూర్ఖత్వంతో, అజ్ఞానంతో, ఆందోళనతో, భయాలతో, దిగుళ్లతో ఉంటే ఎలా అండి?
ఇదే ప్రథమ దరిద్రం మనిషి గుర్తుపెట్టు. నేను మనిషిని అంటే నశ్వరమైన శరీరాన్ని కాదు, శాశ్వతమైన ఆత్మస్వరూపాన్ని నేను. నన్ను ఈ మిరపకాయలు, గోళ్ళు, ఎంట్రుకలు, ఇంకోటి ఏం చేయగలుగుతాయి? వాడిని తొక్కేసి నెట్టేసి అవతలకి వెళ్ళిపోగలగాలి. అంత ధైర్యంగా బ్రతకగలగాలి ఈ సమాజంలో. మనం ఒకళ్ళకి అపకారం చేయనప్పుడు, అపకారం చేయాలనే ఆలోచన కూడా లేనప్పుడు ఎందుకు మనకి భయము? ఎవడో చేతబడి చెప్పేస్తున్నాడు, చేయించుకోనివ్వండి. ఎవడో మన పేరు మీద ప్రయోగం చేయించాడు, చేసుకోనివ్వండి. వాడు ఓపిక ఏమవుతుంది చేస్తే? ముందు చేస్తున్నాడని పట్టుకుంటుంది, తర్వాత మన సంగతి. ఎవడో మన ఇంటి ముందు ఏవో పెట్టెళ్ళాడు, ఆ పెట్టుకోనివ్వండి. ఏవో పిండి ముద్దలు, అన్నం ముద్దలు పెట్టాడు ప్రయోగం చేసి. ఆకలేసేప్పుడు కుక్కలో కాకులో తింటాయి, అయిపోతుంది. లేదు, ఊడి చేసి అవతల పడేయండి, ఏమవుతుంది? ఎందుకు భయపడాలి? మనం భయపడితే, గజగజ వణికిపోతే అవి నిజంగానే పనిచేస్తాయి, గుర్తుపెట్టుకోండి. ఆందోళన, భయము, పిరికితనం ఉన్న మనసులోనే దెయ్యాలు దూరతాయి. ధైర్యము, పరాక్రమము, సాహసము, లక్ష్మీ గుణాలు, వాటికి వ్యతిరేకమైన విరుద్ధమైన భావజాలము, పిచ్చి పిచ్చి గుణాలు, భయాలు, ఆందోళనలు, ప్రతిదానికి అనుమానం, ప్రతిదానికి వణికిపోవడం, మూఢనమ్మకాలు, అజ్ఞానము, అలాంటి భావజాలం ఉంది అంటే అలాంటి మెదడులో దయ్యాలు దొరుకుతాయి. వాళ్ళకి దయ్యాలు, భూతాలు, గాలులు, ఈ ప్రయోగాలు మొత్తం ఫలిస్తాయి, గుర్తుపెట్టుకోండి. 6 నెలల క్రితం ఏమో నేను ఒక వీడియో చేశాను, స్త్రీ వశీకరణ విద్య, ఫలానా తాంత్రికుడు, ఫోన్ నెంబర్ ఇది, సంప్రదించండి. మీరు ఏ స్త్రీని కోరుకుంటే ఆ స్త్రీని మీకు అనుకూలంగా లొంగిపోయేలాగా చేయగలుగుతాం మేము. అలాంటి తాంత్రికులమి, ఫలానా దేవీ దేవత ఉపాసకులమి, సిద్ధులున్న వాళ్ళమి, ఈ నెంబర్ కు సంప్రదించండి అని యాడ్లు ఇస్తున్నారు. యూట్యూబ్ లో వీడియోలు పెడుతున్నారు. నేను వీడియో చేసి అడిగా, ఎవరైనా మీకు నా జుట్టు కావాలా, గోల్డ్ కావాలా, ఏం కావాలో నేనే మీకు ప్రొవైడ్ చేస్తా, మీరు నన్ను వశీకరణం చేసుకోండి, నన్ను లొంగ తీసుకోండి అని పబ్లిక్ ఛాలెంజ్ చేశా. 6 నెలలు అయింది, ఒక్కడో సంప్రదించలేదు ఇప్పటి వరకు. ఇవన్నీ జరుగుతాయా అంటే 1% ఎక్కడో జరిగేది. ఈ రోజుల్లో ఉన్న వాళ్ళు మాంత్రికులు, తాంత్రికులు మొత్తం అందరూ మాయగాళ్లే, డబ్బుల కోసం ఇవన్నీ చేసేది. చేపించేవాడెవడు ఇంకొకడు చెడిపోవాలి, ఇంకొకడు నాశనం అయిపోవాలి అని కోరుకునేవాడు చేపిస్తాడు. కాబట్టి ముందు గుణపం ఎవరికి దిగుతుంది అంటే చేసేవాడికి, చేపించేవాడికి గుణపం దిగుతుంది. మనకే భయము లేదు. ఏమైనా అవుతుందేమో, మా ఇంటి ముందు తెచ్చిపెట్టారు, మా మీద ప్రయోగం చేశారు, మేము తొక్కాము, ఆ రాత్రి వేళ దిష్టి గుమ్మడికాయలు, నిమ్మకాయలు, మిరపకాయలు, ఇంట్రుకల్లో గోడను తొక్కాము, ఏమవుతుంది? తొక్కితే కాళ్ళు కడుక్కొని ఇంట్లోకి వచ్చేయండి, స్నానం చేయండి. భయపడ్డారంటే ఈ భయమే ఒక మనోదౌర్బల్యం అయిపోతుంది. అనారోగ్యం తెచ్చుకుంటాము, నిద్ర పట్టదు, ఆకలేదు, భయంతో ఆందోళనతో వణికిపోతూ ఉంటాం. ఆ సమయానికి ఇంట్లో ఏదైనా సహజంగా చిన్న చితక విపత్తు ఏదైనా జరిగిందనుకో, ఎవరికైనా ఆరోగ్యం బాగాలేకపోవడమో, ఎవరికైనా నష్టం రావడమో, ఏదైనా చిన్న ప్రమాదం ఏదైనా జరగడము, మన డౌట్ ఇంకా పెరిగి పెద్ద అవుతుంది. నిజమే, మేము పలానా తొక్కాము, లేదంటే మా మీద ఎవరో ఏదో చేశారు, వాటి ఫలితంగా ఇవన్నీ జరుగుతున్నాయి అనేసి మనము గట్టిగా నమ్మి అవి వదిలించుకోవడానికి తాంత్రికులు ఎవరున్నారు, మాంత్రికులు ఎవరున్నారు అని తిరుగుతూ ఉంటాం. ఈ కలికాలంలో, ఇప్పుడున్న రోజుల్లో మన మీద ఎవడన్నా ప్రయోగం చేసినా కూడా ఆ ప్రయోగాలు ఫలించవు. అలాంటి గొప్ప మాంత్రికులు ఎవ్వరూ లేరు, గుర్తుపెట్టుకోండి. ప్రతివాడు మాయగాడే, మాంత్రికుడు కాదు. డబ్బుల కోసము ఈ వేషాలన్నీ కూడా మనోధర్మబద్ధంగా ఉండి మనకు అర్థమై మనం నిర్వర్తిస్తూ, ఎవరికి కల్లో కూడా హాని తలపెట్టకుండా, మనం కాస్త కష్టాలు బాధలు పడినా ఎదుటివాడు మాత్రం సుఖంగా ఉండాలి అని ఎదుటివాడి ఆనందాన్ని కోరుకుంటాం. మన ఎవరైనా మోసం చేసినా, మనల్ని కష్టపెట్టినా పరమాత్ముడు ఒకడు చూసుకుంటాడులే, పోనీ మనం మోసం చేసి మనల్ని కష్టపెట్టిన వాడు కూడా బాగానే ఉండాలి, ఏదో ఒక రోజు వాడే మారుతాడు. ఇలాంటి మంచి మనసు కలిగి ఉండి నిరంతరము చక్కగా భగవన్నామస్మరణ చేసుకుంటూ, భగవద్గీత చదువుకుంటూ, ఇంట్లో చక్కగా నిత్య పూజ చేసుకుంటూ, కులదైవాన్ని ఆరాధించుకుంటూ, ఉన్నంతలో నలుగురికి సహాయం చేస్తూ, ఎవరైతే మంచి గుణాలు కలిగి సజ్జనుడై ఉంటారో వాళ్ళ మీద ఎవరు ఏ ప్రయోగం చేసినా, మాయల మరాఠీలు, కేరళ మాంత్రికులు, కాశ్మోరాలు, ఇంకా ఎవరో రకరకాలు అఘోరాలు, వీళ్ళందరూ మూకుమ్మడిగా కలిసి వచ్చి మన మీద ప్రయోగం చేసినా అవి మన మీద ఫలించవు. మీ ఇంటి ముందు ఎవరైనా ఏదైనా ఇలాంటివి తీసుకొచ్చి పెట్టినా, మీ మీద ఎవరైనా ఏదైనా క్షుద్ర పూజలో ప్రయోగాలు చేశారనిపించిన, మీరు అలాంటివి ఏదైనా వస్తువులు తొక్కినా, ముట్టుకున్నా ఏమీ భయపడాల్సిన పని లేదు. అవేమి మనల్ని ఏమీ చేయవు. ఈ రోజుల్లో ఆల్మోస్ట్ అలాంటివి ఏమీ లేవు. మనం భయపెడుతున్నాము. ఇలాంటివి ఉన్నాయి అని చెప్పి, ఇలాంటివి ఏదైనా మీకు కనిపిస్తే మా దగ్గరికి రండి, మేము పరిష్కరిస్తామని చెప్పి వ్యాపారాలు చేసే వాళ్ళు ఎక్కువైపోయారు. ఆ ప్రకటనలు నమ్మకండి, అవేమీ లేవు అసలు. ఈ మూఢనమ్మకాలు, అంధవిశ్వాసాలు విడిచిపెట్టేయండి, ప్రశాంతంగా ఉండండి. ఎవరైనా మరణిస్తే వాళ్ళ ఇంటి ముందుకుండా వెళ్ళడానికి మనం సంకోచిస్తాం. ఎవరైనా మరణిస్తే వాళ్ళ ఇంటికి పోయి కాసేపు కూర్చోడానికి ఆలోచిస్తాం, మనకు అరిష్టం కలుగుతుందేమో, అశుభం జరిగిన ఇల్లు కదా అని. శ్మశానంలో పెట్టివాడు ఆ పక్కనే ఇల్లు వేసుకొని పిల్లలతో కూడి ఉంటాడే, నిరంతరం ఆ శవాలను తగలేస్తూ ఉంటాడు. ఆ పక్కనే ఇల్లు ఉంటది, భార్య, చిన్న చిన్న పిల్లలు ఉంటారు. అక్కడే ఒక మంచం వేసుకుంటారు, ఆడే వంట చేసుకుంటారు, ఆడే అన్నాలు వండుకొని తింటారు. ఓ పక్కన శవాలు తగలబడతా ఉంటాయి, ఓ పక్కన వీళ్ళు అన్నాలు తింటారు. వాళ్ళ పిల్లలు ఆడే ఆడుకుంటూ ఉంటారు శ్మశానంలో. ఏమంటే బ్రతకడం లేదా వాళ్ళు? సమాజాన్ని, పరిస్థితుల్ని చూసి
పాఠాలు నేర్చుకుంటూ ముందుకెళ్ళాలి. భయపడతా బ్రతకూడదు. భయపడితే ఈ భయాలన్నీ నిజమవుతాయి. కాబట్టి భయాన్ని విడిచిపెట్టండి. ధైర్యే సాహసే లక్ష్మి. ధైర్య సాహసాలు లక్ష్మీ గుణాలు. కాబట్టి ఈ భయాందోళనను విడిచిపెట్టి భగవంతుడిని ఆరాధించాలి. ధర్మంతో అడుగులు ముందుకు వేయాలి. ఈ వీడియో మీకు చక్కగా ఉపయోగపడుతుందని భావిస్తున్నాను. ఇంకా ఏమైనా సందేహాలు ఉంటే అలాగే మీ అభిప్రాయాలు కూడా కామెంట్ సెక్షన్లో తెలియజేయాలి. లోకా సమస్త సుఖినో భవంతు. జై శ్రీరామ్, జై భారత్, జై హింద్. కృష్ణ.